కూడి వచ్చిన ప్రియ దేవుని పిల్లలందరికీ క్రీస్తునామమున వందనాలు. యూట్యూబ్ ద్వారా వాక్యాన్ని చూస్తున్న నా చెల్లెళ్లకు తమ్ముళ్లకు మన హృదయపూర్వకమైన వందనాలు తెలియజేసుకుంటున్నాను. ప్రియమైన దేవుని పిల్లరా, బైబిల్ లేఖనాల్లోంచి ఒక అద్భుతమైన పాఠాన్ని ఈరోజు మనం తెలుసుకుందాం. మరి లేని స్థితిలో ఉన్న చాలామంది పిల్లరా, మరి ఆకలితో ఉన్న, ఏమీ లేని స్థితిలో ఉన్న తమ విశ్వాసాన్ని ఎంతో చక్కగా కాపాడుకున్న వాళ్ళు సమాజంలో చాలామంది ఉన్నారు పిల్లరా. మరి అలాంటి అనుముత్యాల గురించి ఈరోజు మీకు తెలియపరచాలని నేను అనుకుంటున్నాను. మరి వాక్య లేఖనాలు ప్రియమైన దేవుని పిల్లరా, కొన్ని తెలిసిన వారి భక్తే గొప్పగా మరి పాటిస్తూ, అన్నం ఉన్నా లేకపోయినా, ఆకలి వేసినా ఆకలి వేయకపోయినా భక్తిగా ఉంటూ, డబ్బు లేకపోయినా కానీ దేవుని యొక్క ఉన్నతమైన భక్తితో పిల్లరా గుండెల నిండా దేవుని భక్తిని నింపుకుని మరి ఎంతోమంది మరి జీవితాల్ని, క్రైస్తవ జీవితంలో బిడ్డలు అనేక మంది మరి పరలోకానికి పరుగులు తీస్తున్న వారు ఉన్నారు పిల్లరా. ఈరోజు ఆ సందర్భాన్ని మనం తెలుసుకుందాం. మొదటి పేతురు రాసిన పత్రిక 1వ అధ్యాయము 7వ వచనం చదువుకుంటూ చక్కగా ముందుకెళ్దాం. నశించిపోవు సువర్ణము అగ్ని పరీక్ష వలన శుద్ధపరచబడుచున్నది కదా. నశించిపోయే సువర్ణం అంట అగ్ని పరీక్ష వల్ల ఏమవుతుందంట? శుద్ధపరచబడుతుందంట. నశించిపోయే సువర్ణం అంటే బంగారం పిల్లరా. అగ్ని అనే కొలిమిలో కాల్చబడిన తర్వాత దానికి ఉన్న మలినం అంతా కూడా ఏమవుతుందంటే పోతుంది. ఆ బంగారం మరింత చక్కటి మెరుగొచ్చే రకంగా తీర్చిదిద్దబడుతుంది. ఎందుకంటే క్రైస్తవ జీవితాన్ని బంగారంతో పోలుస్తున్నాడు దేవుడు. నశించిపో సువర్ణం కూడా అగ్ని పరీక్ష వల్ల శుద్ధపరచబడుతుందంట. అంటే శ్రమల్లో, ఇబ్బందుల్లో, కష్టాల్లో కూడా క్రైస్తవ బిడ్డలు మరింత శక్తివంతంగా, మరింత భక్తిగా, మరింత విశ్వాసంగా మారాలి పిల్లరా. శ్రమ వచ్చిందని, కష్టాలు వచ్చినాయని, కన్నీళ్ళు వచ్చినాయని క్రైస్తవ జీవితాన్ని విడిచిపెట్టకూడదు. చావైనా బతుకైనా క్రైస్తవ జీవితంలో విశ్వాసంగా మరింత ఎదగాలి. చదువుతూ ముందుకెళ్దాం. ఇంకా దానికంటే అమూల్యమైన మీ విశ్వాసము, అదిగోండి అమూల్యమైన మీ విశ్వాసము. దేనికంటే నశించిపోవు సువర్ణము అగ్ని పరీక్ష వల్ల శుద్ధపరచబడుతుంది కదా, దానికంటే గొప్పదంట మన విశ్వాసం. అదంట చదవండి, ఎంత బాగుందన్నమాట. అమూల్యమైన మీ విశ్వాసము ఈ శోధనల చేత పరీక్షకు నిలిచింది యేసుక్రీస్తు ప్రభువు ప్రత్యక్షమైనప్పుడు మీకు మెప్పును మహిమయు కలుగునంట. కలుగుటకు కారణం. ఎందుకంటే ఇప్పుడు దేవుని వాక్య లేఖనాలు చెప్తున్నాయి, మనం కష్టాలు, కన్నీళ్లు దిగమింగుతూ క్రైస్తవ జీవితంలో ముందుకెళ్తే మనకి ప్రభు వచ్చాక, యేసుక్రీస్తు ప్రభు రెండో రాకల్లో ప్రత్యక్షమైనప్పుడు మనకి మెప్పు, మహిమ కలుగుతుందంట. ఆయనతో పాటు మనల్ని పరలోక రాజ్యానికి తీసుకెళ్తారంట పిల్లరా. ఈ చిన్నవాక్యం దేవుడు దీవించదు కాక మరిన్ని అద్భుతమైన వీడియోలు పెడతారు. ఈ వీడియో చూడండి ఒకసారి. ఇప్పుడు మీకు గవర్నమెంట్ ఇచ్చే పెన్షన్ రావట్లేదు. ఒకవేళ గవర్నమెంట్ ఆఫీసర్ వచ్చి నువ్వు ఆదివారం నాడు ఇక్కడికి వస్తేనే నీకు పెన్షన్ ఇస్తా అంటే మీరు చర్చి మానేస్తారా? చర్చి మానం, పెన్షన్ మానేస్తా. పెన్షనే మానేస్తారు, చర్చి మానరు. ఎందుకంటే 4,000 నెలకే రాని 4,000 ఒక్క పూట మానేసి ఇటు వెళ్ళండి, పెన్షన్కి వెళ్ళండి. ఇప్పుడు ఇంతకనే సైతాన్ గారి జాయిగా నన్ను పెన్షన్ కాడకులు అవుతాడా? ఇంకా సైతాన్ గారి జాయిగా పెన్షన్ కాడకులు అయితే ఆ పెన్షన్ ఉంచుకున్న తర్వాత అది తినకోకుండా చెప్తాను. ఆ పెన్షన్ ఉంచుకున్న తర్వాత అది తినకోకుండా చెప్తాను. ఇస్తాడా? ఏ బాపోతాడు. ఆదివారం గుడి మాట. యేసుక్రీస్తు ప్రశస్త నామమున మీకందరికీ శుభములు. చాలా మంది చిన్న చిన్న విషయాలకే కృంగిపోతుంటారు, తమ విశ్వాసాన్ని కోల్పోతుంటారు, దేవుడు ఏం చేశాడని నిందిస్తుంటారు. కానీ ఎంతో దీన స్థితిలో, దయనీయ దుస్థితిలో ఉన్న వృద్ధురాలు ప్రభువైన యేసుక్రీస్తును మహిమపరచడం అందరినీ ఎంతో ఆశ్చర్యానికి గురి చేసింది. ఆమె స్థిరమైన విశ్వాసాన్ని ప్రదర్శించడంతో ఆమెతో హరే రామ హరే కృష్ణ గోవింద అని చెప్పించాలని ప్రయత్నించిన హిందూ ఆలయ అర్చకుడికి చుక్కలు చూపించింది. భిక్షాటన చేస్తుంది కదా, డబ్బు ఆశ చూపిస్తే తాను హరే రామ హరే కృష్ణ గోవింద అంటుందని ఆశించిన అయ్యగారి ఆశను యాచకురాలు భంగపరిచింది. తనలోని బలహీనతను, కుష్టు రోగాన్ని ఎత్తి చూపిస్తూ యేసుక్రీస్తును నిందించాలని అయ్యగారు ప్రయత్నించాడు. కానీ తన ప్రయత్నం విఫలమవడంతో చేసేదేమీ లేక అయ్యగారు ఆమెను అభినందిస్తూ అక్కడి నుండి బయలుదేరాడు. రైల్వే స్టేషన్ లో భిక్షాటన చేస్తున్న సంతోషమ్మకు యేసుపై ఉన్న దృఢమైన విశ్వాసాన్ని, నమ్మకాన్ని మీరే వీక్షించండి. ప్రైజ్ ది లార్డ్. అవ్వ, ఏం పేరు నీ పేరు? నా పేరు సంతోషమ్మ. సంతోషమ్మ. మీకు ఎప్పుడు వచ్చింది ఇలా కుష్టు?
12వ సంవత్సరాన్ని వచ్చింది అయ్యారు. 12వ సంవత్సరం. అప్పుడు మా అమ్మ బాబు ఉన్నప్పుడే ఎవరు లేరండి, ఎవరు లేరండి. ఇప్పుడు 2 అన్నయ్యలు ఉన్నారు కానీ చూడరండి. ఇంకా అలాగే మీరు మిమ్మల్ని ఇప్పుడు మీకు 50 రూపాయలు ఇచ్చావా? ఎవరు ఇచ్చారు? ఇచ్చాము. సరే, ఇవ్వగానే మీరు ఏం చేశారు? ఓసారి చేయండి. అంటే ఆవిడకి ఎంత బాగా ట్రైనింగ్ ఇచ్చారో మనం నేర్చుకోవాలి. అమ్మ చెప్పండి. స్తోత్రం 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 తండ్రి పెవ్వ పరిశుద్ధుడా పరిశుద్ధుడా నాయన బిడ్డ తండ్రి నీ కానుకలు ఇచ్చారు నాయన. ఎంతకు 4 రెట్లు ఈ తండ్రి పెవ్వ 6.5 కుటుంబం దీవించి ఆచరించి తండ్రి నాయన. ఉద్యోగాల్లోనే చదువుల్లోనే ప్రయాణాల మీద నువ్వు తోడాయి ఉండి తండ్రి. నీ చెట్టు బలం ఇచ్చి నడిపించి నాయన. నీ అత్తవాళ్ళ మీద ఉంచి తండ్రి పెవ్వ ఎల్లప్పుడూ నువ్వు తోడుగా నీడగా ఉండి తండ్రి నాయన. గొప్పదేవుడివు తండ్రి, బలవంతుడివు తండ్రి, లోకరక్షకుడివు తండ్రి నాయన. నువ్వు లేకపోతే మేము ఉండలేము తండ్రి. అమ్మ సంతోషం. ఇప్పుడు నీకు ఇంకో 100 కూడా ఇస్తా. ఇప్పుడు నేను నీకు సహాయం చేశాను సంతోషమ్మకి. ఇప్పుడు నువ్వు వేసావు, ప్రార్థన చేసావు, మంచిదే. మరి ప్రార్థన నీకు నేర్పించింది ఎవరు? మేము దేవుడి కాడికి వెళ్ళి మేము బాప్తిజం తీసుకొని మేము నేర్చుకుంటాం. సరే, బాప్తిజం ఎప్పుడు తీసుకున్నావు? కదండి ఒక 20 సంవత్సరాలు. 20 సంవత్సరాలు. సరే, రైట్, ఓకేనమ్మా. మరి నువ్వు ఇప్పుడు ఆ ప్రార్థన చేసినప్పుడు లోకరక్షకుడు అది ఇది అని చెప్పావు కదా, మమ్మల్ని చల్లగా చూడాలి, అది ఇదను మంచిదే. మరి నువ్వు 20 సంవత్సరాల క్రితం బాప్తిజం తీసుకున్నావు, మరి నిన్నెందుకు ఆయన ఏం చల్లగా చూడలేదు? మరి చూస్తున్నాడు, మరి ఆయన చూడబట్టుకేనండి పోలింగ్ గా ఉన్నాము. కాదు, నీకు వాళ్ళు పాస్టర్లో ఏం చెప్తారు? కళ్ళు లేని వాళ్ళకి కళ్ళు, కాళ్ళు లేని వాళ్ళకి కాళ్ళు అని చెప్తారు కదా. మరి నువ్వు చిన్నప్పటి నుంచి ఇలాగే ఉన్నావు. ఇప్పుడు నీ పరిస్థితిలో ఏమైనా మార్పు వచ్చిందా? మార్పు వచ్చాయండి. ఏం మార్పు వచ్చింది? బాగు చేశాడు దేవుడు. ఎలా మరి? ఏం ఇక్కడ పడిపోయాయండి, పడిపోతే ఆ దేవుడు బాగు చేశాడు. ఇప్పటికి శుభ్రంగా ఉన్నాను. ఇది వరకు అది కూడా లేదా? లేదండి. మార్పు వచ్చిందండి. దేవుడు మార్చకపోతే మేము ఎలా బతుకుతామండి? దేవుడు మార్పు ఉంది. దేవుడు మార్పు ఉందా? ఇప్పుడు నీకు జనం డబ్బులు వేస్తున్నారా? వేస్తారండి, రూపాయి పాపాయి ఆ చేతిలో ఉన్న కాడికి వేస్తారా. ఇప్పుడు ఆయన నేను 50 వేసాను, ఇంకో 100 కూడా ఇస్తున్నా. ఎందుకు ఇస్తున్నాను నీకు? ఆ దేవుడు మిమ్మల్ని ఇంకా రక్షిస్తాడు, ఇంకా ఎక్కువ ఇస్తాడు దేవుడు. ఇప్పుడు నాకు ఇవ్వాలని ఇట్లేదమ్మా. కాదండి, నా మార్గం కాదు, ఇంకో మార్గంగా ఇస్తాడు దేవుడు. నాకు ఇస్తాడు, అది సంగతి పెట్టు. అది పక్కన పెట్టిన కరోడిపతి కొడుకుని, అది కాదు విషయం. నేను నీకు ఎందుకు ఇస్తున్నాను చెప్పనా? నువ్వు వృద్ధురాలివి, వెనక ముందు లేని దానివి. నువ్వు ఎప్పుడైనా గుడికి వెళ్ళావా? గుడికి వెళ్తానండి, ఇప్పుడు వెళ్తాను. ఆదివారం గుడికి వెళ్తానండి. ఇప్పుడు అమ్మా చెప్పు. హరే కృష్ణ. హరే కృష్ణ అనమాట. విన్నారా? విడి తీసావా? విన్నారా? మీరు గమనించండి. హరే కృష్ణ నామేమన్నా మీరు విన్నారా? ఏమి ఎక్కిచ్చారు వాళ్ళకి? గోవిందా. చూసారా? ఒక ముష్టి ఆవిడ, ఒక కుష్టి ఆవిడ స్ట్రాంగ్ గా ఉంది మతం విషయంలో. గోవిందా. అది శాబాష్, సంతోషమ్మా.